రాహువు కేతువు ఎవరు? గ్రహణం ఎందుకు ఏర్పడుతుంది ఇప్పుడు తెలుసుకుందాం. కశ్యప మహర్షి దితి కుమారుడు హిరణ్యకశిపుడు. కుమార్తె సింహిక. సింహిక విప్రసిద్ధి అనే రాక్షసుడిని వివాహం చేసుకుంటుంది. వాళ్ళిద్దరికీ ఒక కుమారుడు జన్మిస్తాడు. అతని పేరు స్వర్బానుడు. దేవదానవులు సముద్ర మథనం చేస్తున్నప్పుడు అమృతం వస్తుంది. ఆ అమృతాన్ని విష్ణుమూర్తి మోహిని అవతారంలో దేవతలకు పంచుతాడు. ఆ సమయంలో స్వర్బానుడు దేవతా రూపంలో వచ్చి సూర్యచంద్రుల మధ్య కూర్చొని అమృతాన్ని సేవిస్తాడు. సూర్యచంద్రులు విషయాన్ని గమనించి విష్ణుమూర్తికి చెప్తారు. వెంటనే విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో తన కంఠాన్ని ఖండిస్తాడు. అప్పటికే స్వర్బానుడు అమృతం సేవించడంతో చనిపోలేదు, కానీ రెండు వేర్వేరు జీవులుగా మారతాడు. ఆ స్వర్బానుడి తలభాగం రాహువుగా, మొండం కేతువుగా పేరు పొందుతాయి. అప్పుడు స్వర్బానుడు విష్ణుమూర్తిని నువ్వు ఇవ్వడం వల్లనే కదా నేను అమృతాన్ని సేవించాను, నాకు ఎందుకు ఈ శిక్ష విధించావని అడుగుతాడు. అప్పుడు విష్ణువు నీకేదైనా వరం కావాలంటే కోరుకోమంటాడు. సూర్యచంద్రుల వల్లనే మాకు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళని మింగడానికి అనుమతి ఇవ్వమని అడుగుతారు. అందుకు విష్ణువు అలా చేస్తే లోకాలన్నీ సంక్షోభంలో చిక్కుకుంటాయి కాబట్టి ఏదైనా అమావాస్య నాడు రాహు సూర్యుడిని, పౌర్ణమి నాడు కేతు చంద్రుడిని మింగి వెంటనే విడిచిపెట్టాలని చెప్తాడు. దీనినే గ్రహణం అంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి ఛానల్ని ఫాలో అవడం మర్చిపోకండి.